హలో గైస్, ఈరోజు మా మిస్సెస్ నేను ఇద్దరము పోటీ పెట్టుకోబోతున్నాము. ఆ? ఇందులోకి మేము ఏమేమి తీసుకున్నామంటే మనం వాడిన మోదుగాకులు విస్తరాకు అంటారు. ఓకే, ఇందులోకి మనము ఇది ఏమంటారు, కందనకాయ ఫ్రై ఒకటి, చికెన్ గోంగూర కర్రీ ఒకటి, ఎక్స్ట్రా ఒకటి అరటిపండు, చెరొక థమ్సప్. ఎవరు ముందుగా తింటారనేది మన లెక్క ప్రకారం అయితే మనం వేసుకోవాల్సింది ఫస్ట్ కర్రీ వడ్డించుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అంటే వెనకటికి చాలామంది చెప్పిండ్రు, సేమ్ యాజ్ గా ఇద్దరం ఒకే విధంగా తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనం వేసుకుందాము. ఎవరు గెలుస్తారు ఏంది అనేది ఈరోజు పోటీ. మరి ఎవరు ఆమె గెలుస్తా నేను గెలుస్తా అనే విషయం కూడా నాకు తెలియదు. మొత్తానికైతే ఇది తీసి పక్క పెట్టేద్దాం, వీటితో మనకు పని లేదు. యాజ్ టీజ్గా మనము రైస్ అనేది ఇద్దరికి ఒకే విధంగా వేసుకుందాము. ఇదేంది కలుగుతలేదు కాదే, వచ్చిన వాడే దీన్ని. మనము తినే కాడికే తింటాం. మనం ఏంటంటే పల్లెటూరు కాదు కదా, మనం ఎక్కువ తినలేము. అయినా ఒక విధానంగా సేమ్ వచ్చేలాగే వేసుకుంటాము. ఇలా ఎక్కువ తక్కువ, ఎవరికి ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఈ బౌల్ తోటి సేమ్ రైస్ వేసుకుందాము. మెల్లగా అదే విధంగా ఇందులో కూడా వేసుకుందాము. క్షమించండి ఫ్రెండ్స్, ఒక్క అంతరాయం కలగవచ్చు, ఎందుకంటే బయట విపరీతమైన ఎండ కొడుతుంది. మాది రేకుల ఇల్లు. వాయిస్ కరెక్ట్గా రావచ్చునో వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ వాయిస్ కరెక్ట్ రాకపోతే నేను మళ్ళీ వాయిస్ ఇస్తాను, అది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే విపరీతమైన ఎండ కొడుతుంది బయట, రేకుల ఇల్లు అయింది, ఫ్యాన్ లేకపోతే ఇప్పుడు కూర్చొని ఇక్కడ తినలేము. అసలు మామూలుగా ఫ్యాన్ లేకుంటేనే నేను ఎక్కడ ఉండలేను. ఫ్యాన్ కంపల్సరీ ఉండాలి, అది ఏదైనా కానీ ఓడ్చుకొని కంపల్సరీ ఉండలేను. జర మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇదే విధంగా నేను కూడా వేసుకుంటున్నాను, ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా వేసుకుంటున్నాను. ఇక మనము పోటీలోకి వెళ్ళిపోదాము. సెరవు కన్ఫర్మ్ పెట్టుకున్నారు కదా, సేమ్ వాటర్ దగ్గర పెట్టుకో, అందుబాటులో పెట్టుకో. మరి మొత్తం తినాలి. ఫస్ట్ ఎవరు తింటే వాళ్ళు చీర కొనియాలి. ఇప్పుడు నువ్వు గెలిచినావు అనుకో, నీకు చీర కొనిస్తా. దసరా పండుగకు చీర నీకు కొనిస్తా. నేను గెలిచిన అనుకో, నాకు ఫ్యాన్ షర్ట్ నాకు కొని. ఓకే రైట్, ఇది మా ఛాలెంజ్, దసరా ఛాలెంజ్. ఇది దసరా రోజు చూసుకుందాం. ఇక ఎవరు గెలిస్తే వాళ్లకు, గెలిచిన వారికి, ఓడిన వారు ఒక డ్రెస్సు కొని వాళ్ళ. అబ్బో స్టార్ట్ చేసింది నేను మాట్లాడే స్టార్ట్ చేసింది. ఒక్కడు కూడా మిగిలద్దు. వాటర్ కరెక్ట్ ఉండాలి దగ్గర, అబ్బో లేకపోతే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి. ఈరోజు స్టార్ట్ అయింది మనకు బతుకమ్మ పండుగ. ఎవరైనా కానీ పిల్లలు పెద్దవారు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా
మంచిగా ఆడుకోండి. పల్లె ప్రాంతాలలో ఉన్నవారు ఎప్పుడైనా కానీ పిల్లలను దగ్గర పెట్టుకోండి. సూపర్ సూపర్ ఉంటుంది. దగ్గర పెట్టుకోండి. ఏది మిగలదు, అరటిపండు మిగలదు, పవర్ అప్ మిగలదు. ఈ గోంగూర చికెన్ గోంగూర ఎక్సలెంట్ చేసిన, అలాగే ఈ కందనకాయ అంటే అది ఏమంటుంది దాన్ని, సాందాన్ ఎక్సలెంట్ చేసిన. అయితే ఎప్పుడైనా కానీ మనకు పిల్లలు మన వెంబడి ఉంటారు, ఎప్పుడు నిరంతరం గమనించుకుంటా ఉండాలి. అది పల్లె కానీ పట్టణమే కానీ ఎప్పుడైనా పిల్లలతోటి కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని మనమే దృష్టిలో పెట్టుకొని మనకు అనుకూలంగా మనం మలుచుకొని చూసుకోవాలి. ఎవరో చెప్పరు. బతుకమ్మ పిల్లలు, చిన్న పిల్లలు ఎటుపోకుండా చూసుకోమని చెప్తాను. చెప్పద్దా? చెప్తేనే కదా తెలిసి. అయితే ఎవరైనా కానీ మన తెలంగాణ సాంప్రదాయమైన పండుగ ప్రతి ఒక్క మహిళలు, చిన్నవారు, పెద్దవారు అందరూ మనకు తెలిసిందేనే, బంగారం ఒంటి నిండా బంగారం వేసుకుంటారు. అది కూడా కంపల్సరీ మీరు కనిపెట్టుకుంటా. ఎవరైనా మనకు తెలియని వ్యక్తులు మనల్ని ఫాలో అవుతున్నట్టుగా గమనించండి. ఎవరైనా ఫాలో అవుతున్నారా ఏంది అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదమర్చి ఉండకూడదు. నిరంతరం మనము ముఖ్యంగా మహిళలు గమనించుకుంటుండాలి. మునుపటి కాలాలు లేవు, మునుపటి రోజులు లేవు. ఎప్పుడైతే ఆదమర్చి ఉన్నామో అప్పుడే ఆయన కొన్ని జరుగుతూనే ఉంటాయి ఇన్సిడెంట్స్. కలికాలం ఎవరు దొంగ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. మన పక్క పొంటే ఉంటాడు, ఆయన కొట్టేసేదాకా కూడా తెలియదు. ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి హెల్ప్ లైన్ కంపల్సరీ, హెల్పింగ్ నేచర్ కలిగి ఉండాలి. పక్కన పెద్దవారు ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారన్నది రాదు. మనం బలంగా ఉండాలి. అంటే మహిళలు బలంగా ఉంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని టచ్ చేయదు. ఐఎమ్ వెరీ సారీ, ఈ శక్తి కూడా నన్ను నోటిస్తాను. నేను తింటున్నాను, చెప్తున్నా, తింటున్నాను కానీ మీ అందరికీ మంచి విషయాలు చెప్పుకుంటా. నాలో నేనే ఈ భోజనాన్ని మర్చిపోయింది. నాకు కూడా ఆనందం ఏంటంటే నాకు ఓడిపోవడం ఇష్టం కదా. ఓడిపోయి గెలవాలి, గెలిచి సాధించుకోవాలి, అది పద్ధతి. మహిళలు అందరూ చాలా జాగ్రత్తగా, మన తెలంగాణ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ
మంచిగా గడపాలి, మంచిగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల జాగ్రత్త. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మనం కడుపు ఎప్పుడైనా కానీ మిస్ అయితే అది బాగా కట్టుకోలేము. ఒక వీడియోలో చెప్తాను నేను కొద్దిగా ఎందుకు అన్నానంటే ఈ పోటీ పడట్లేదు, మీకు అందరికి మొత్తం స్పీచ్ ఇచ్చినట్టున్నది. చదివే ఆమె గెలిచినట్టు అనుకుంటాను నేను. గెలిస్తే గెలవను. ఇంకా లేవా రూపాయలు ఇవ్వలేవా? నన్ను ఓడిస్తావా? కానీ పెద్ద ప్లానింగే వీడియో తప్పగా ఉండద్దని మీ అందరికీ తెలుసు. కాకపోతే నేను చెప్తున్నాను, చెప్పాలి. ఇది మరో వారా అది అందరికీ అందరూ మన తల్లిగారింటికి మహిళలందరూ వాళ్ళ తల్లిగారింటికి ఖచ్చితంగా పోతారు. పాత ఫ్రెండ్స్, కొలీగ్స్, అన్నదమ్ములు, వదినలు, మరదాళ్ళు అందరితోటి బ్రహ్మాండంగా మన తెలంగాణలో ఇంత పెద్ద పండుగ సంతోషంగా అందరూ ఉండాలి. ఏడాదికి ఒక్కసారి వచ్చే పండుగ ఇది. మనకు తెలంగాణ కాబట్టి మనకి ఇది పెద్దగా పండుగ, మనకు దసరా. అలాగే ఆంధ్రాలో సంక్రాంతి పెద్ద పండుగ జరుపుకుంటారు. అబ్బో ఏం చేయాలి మరి? సారీ ఒకలా అమ్మ నేను మాట్లాడతానా? నువ్వు మాట్లాడలే. ఆగు ఎత్తావు నిమ్మల్ని కాదు, నేను ఎత్తావు గెలువా ఆగు గెలువా. ఇవి తినవాక సరిపోతుంది. అది పెట్టు, నేను ఇవి తినవాకే అది ఇది తినాలా అది ఒకతా తాగినంత నువ్వు సిక్కావు ఆగుతావు. మాట్లాడ పండుగ కదా, ఏమోనే ఈ పోటీ మొత్తం రోజా పిల్లకొచ్చిందా? పైసలు పెట్టి తెచ్చుకున్నాం, అట్టుకొచ్చింది ఇదంతా. పైసలు పెట్టి తెచ్చినాం అన్నీ. జస్ట్ ఏం చేయాలి?
ఎత్తున్నది గోంగూర చికెన్ ఎత్తున్నది సూపర్ మంచిగా సూపర్ అది ఇప్పుడు ఇంకేముంది కుట్టేటి ఇవ్వలే ఉంది ఇవ్వలే కాదు ఇంకా మరి నిన్నటి ఇంకా చెప్తాను ఏది బాగా ఏ రోజు అలా కుట్టాలా ఇప్పుడు ఇవ్వలేము ఇంకా ఇంకా 4 ఉన్నాయా ఇప్పుడు ఇంకా వేరే వచ్చింది ఇప్పుడు ఫోన్ మాట్లాడలే ఇంకా నాకు వస్తాను పనే కదా వాళ్ళు అందరికి చేసేయాలి నువ్వు గిత్త చేస్తావా సరితాయి ఎన్ని వాళ్ళు రాదా నన్ను ఎవరు రాదా ఇంకా అదో ఎందుకు కాదా మొత్తం ఎన్ని చెప్పు మొత్తం ఎన్ని పుష్ప సరిత ఉల్లికాయ ఓ కూరగాయలు అమ్మట ఎన్ని ఆమె ఎన్ని 3 నేనేం చేసినా నువ్వు ఓడిపోయావు నాకు డ్రెస్ కొనిస్తావా లేదా అయిపోయింది సినిమా ఇంకా ఈ ముక్క వచ్చింది ఇక ఇంట్లో ఉండదు అయిపోయింది గద అయిపోయి గదెక్కడి అతిదేనా ఇది గిద్దింటారా ఎవడన్నా ఈ ముక్కును చెప్పు ముక్క బొక్కే ఉన్నది ఇంకా ఇంకా లేదు అయిపోయింది గద్దింటారా అతి గిద్దింటారా నీకు ముక్క అన్నం మిగిలిందా చెప్పు తోడుకోకుండా నవ్వురా ఇది నేనే గెలిచినా నాకు డ్రెస్ పెడతాంది రేపు పొద్దుగాల గబని చెప్పద్దు ఇగో తమ్ముడే పాకాటే మరదలే బావే కాదు ఇట్లా పల్లె నువ్వు పోతున్నావురా అంతే కదా ఫ్రెండ్స్ మాయ చేసిన ఇదే మాయ అంటారు మనిషిని మాయలోకి దింపి గెలవాల్సిన మనిషిని ఓడించి గెలవడం అంటే ఇదే గుర్తుంచుకున్నారా ఇదే మీకు లైవ్లో చూపించాలి ఆమె అన్నీ ఆల్రెడీ అయిపోయింది కానీ మాయలో పడేసి ఇది వాస్తవంగా రియల్గా తీసింది వీడియో ఏదో చెప్పుకొని తీసింది కాదు లాస్ట్కు ఇది పోటీ పెట్టుకున్నది ఆమెకు తెలుసు అంతా ఓకే కానీ ఎప్పుడైతే నేను ఓడిపోతానని తెలిసిందో అప్పుడే ఒక ప్లాన్ వేయడం అంటే జరిగింది ఆ ప్లాన్ ప్రకారంగా చిన్నగా మాటల్లో ఆమెను పెట్టేసి
మాట్లాడుతూ అన్ని మెల్లగా కథం చేసి గుటుక్కు అన్నట్టు జరిగింది. గవన్ ఉండే ఇట్లా ఇట్లా తెత్తాను, ఏం తెస్తాను సుఖ. ఈ మోదుకాకు మన వెనకట అందరూ ఇవే వాడేది. మోదుకాకులో పెట్టు. ఎప్పుడు తెచ్చినావు? డ్రెస్ కూడా వచ్చింది, కానీ ఏమన్నా అంగే అయింది. నాకు అంగేద్దు. తెచ్చినావు అగాడి. ఓకే ఫ్రెండ్స్, గెలిపోవటం అనేది సహజం. ఇప్పుడు నాకేం పెట్టాను అవసరం అడగట్టు తర్వాత ఇప్పుడు పెట్టాను. తప్పు అడగట్టు. నాకే వదిన మారుతానా అనే బాగా మారుతాను. వదిన మారుతానా బాగా మారుతాను కానీ